ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి ఏపీ ఎంసెట్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అదేంటంటే మనకి కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ చేశారు. మీకు స్టెప్ బై స్టెప్ క్లారిటీతో చెప్తున్నా. ఎంత ఫీ ఉంటుందో కూడా చెప్పబోతున్నా. వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీకు మొత్తం ఇన్ఫర్మేటివ్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అంటే ఈ రోజు అయితే మనకి రిలీజ్ చేశారు కదా. దాని ఒక డేట్ అయితే ఇచ్చారు. అలాగే మనకి అంటే న్యూస్ పేపర్లో ఎప్పుడు వస్తుందంటే 5th అంటే రేపైతే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ ఆఫ్ పేమెంట్ అంటే 7th నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది. అలాగే మనకి 16th నాడే ఎండ్ అయిపోతుంది. ఫుల్ పేమెంట్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇది ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. మనకి ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి అయితే 1200 అయితే ఉండే ఛాన్స్ ఉంది. అలాగే మనకి ఎస్టీ క్యాండిడేట్స్కి ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి 600 అయితే ఉండే ఛాన్స్ ఉంది. నా ప్రీవియస్ ఇయర్ అయితే అంతే ఉంది. ఈ ఇయర్ కానీ ఏమైనా చేంజ్ అవ్వచ్చు. ఇన్ కేస్ చేంజ్ అయితే వీడియో చేస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ అన్ని ఫర్దర్గా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ మనకి అంటే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అంతా ఆన్లైన్లో 7th నుంచి అలాగే మనకి 17th వరకు అయితే ఉంటుంది. ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీకు ఆన్లైన్లో కానీ వెరిఫికేషన్ అవ్వకపోతే హెచ్సిఎల్ సెంటర్స్ అంటే మీకు దగ్గరగా ఉండే ఆఫ్లైన్ సెంటర్స్కి వెళ్ళాల్సింది అయితే ఉంటుంది. మీకు క్లారిటీగా చెప్తాను మీ దగ్గరగా ఉండే ఆఫ్లైన్ సెంటర్స్ ఏవే ఉన్నాయని. కాబట్టి వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి ఫర్దర్గా వీడియోస్ అన్నీ వస్తాయి. అలాగే హెచ్సిఎల్కి సంబంధించి అంటే మీకు ఒకవేళ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అవ్వకపోతే ఫర్దర్గా ఏ సెంటర్స్ ఉంటాయని కూడా క్లారిటీగా వీడియో చేస్తాను ఒక వీడియో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి కూడా డేట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ వచ్చి 10th నాడు అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి 18th నాడు ఎండ్ అయిపోతుంది. వెబ్ ఆప్షన్స్ ఎంట్రీకి సంబంధించి. అలాగే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఒక రోజు అయితే ఇస్తారు మనకి. అంటే ఒకవేళ మీ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలంటే 19th నాడు అయితే చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సీట్ ఆఫ్ అలాట్మెంట్ వచ్చేసి 22. ఓకేనా. అలాట్మెంట్ ఆర్డర్ వచ్చేసి మనకి 22 నాడైతే వస్తుంది ఫస్ట్ ఫేజ్కి సంబంధించి. అలాగే సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ అంటే మీ డాక్యుమెంట్స్ అన్నీ ఎత్తుకొని వెళ్ళి మీ ఏదైతే కాలేజ్ అలాట్ అయిందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాల్సింది అయితే ఉంటుంది. అదైతే 23 నుంచి 26 వరకు అంటే 3 డేసే ఇచ్చారు. అదైతే గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి కాలేజెస్ స్టార్ట్ వచ్చేసి 4th నాడైతే స్టార్ట్ అవబోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి నాకు తెలిసినంత 4th నాడు జూలై అంటే ఆగస్ట్ 4th అనుకుంటా. నాకు తెలిసినంత వరకు అటెండింగ్ ఆఫ్ కాలేజెస్ మేబీ ఆగస్ట్ 4 అంటే ఒక 2 or 2 weeks మనకి 14th నాడు మ్యాక్సిమం స్టార్ట్ అయిపోతాయి క్లాసెస్ అనేది. ఆగస్ట్ 14 నాడు. ఇది క్లాస్ టోటల్గా వచ్చిన అప్డేట్. ఇన్ కేస్ ఏమైనా మిస్ అయితే కామెంట్ సెక్షన్లో చెప్తాను. ఇంకా మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటాయి. ఇది క్లాస్ టోటల్ వీడియో వచ్చేసి గైస్ ఈ వీడియో అయితే లెంత్ లేదనుకుంటున్నా. అలాగే మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కౌన్సిలింగ్ సంబంధించి నన్ను అయితే అడగచ్చు, నేను పక్కాగా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ అన్నీ వస్తాయి. ర్యాంక్ వైసెస్ కాలేజ్ మీద డైలీ అప్డేట్స్ అయితే ఇస్తున్నా. అలాగే లైవ్ స్ట్రీమ్స్ చేస్తున్నా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.